బ్రేకింగ్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో గిరిజన బాలికపై అత్యాచారం కేసును పాల్వంచ నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ చేయనున్నారు పోలీసులు. గిరిజన బాలికపై ఆటో డ్రైవర్ సామూహిక అత్యాచారంకు పాల్పడ్డారు. అడ్రస్ తెలియని బాలికను ఆటో ఎక్కించుకుని మార్గ మధ్యలో కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చారు. ఆపై అఘాయిత్యం చేసినట్టు అనుమానిస్తున్నారు. మైనర్ బాలిక స్పృహలోకి వచ్చేసరికి పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంతంలో పడి ఉంది. బాలిక శరీరంపై ఘాట్లు గాయాలు ఉండడంతో స్థానికులు ఆమెను బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు బాలికను అప్పగించారు. మైనర్ బాలికపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో గిరిజన బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి పాల్వంచ నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లాకు పోలీసులు బదిలీ చేయబోతున్నారు. గిరిజన బాలికపై ఆటో డ్రైవర్ సామూహిక అత్యాచారంకు పాల్పడ్డారు. అడ్రస్ తెలియని బాలికను ఆటో ఎక్కించుకుని మధ్యలో కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆపై అఘాయిత్యం చేసినట్టు కూడా అనుమానిస్తూ ఉన్నారు. మైనర్ బాలిక స్పృహలోకి వచ్చేసరికి పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంతంలో పడి ఉన్నట్టు గుర్తించారు. బాలిక శరీరంపై ఘాట్లు గాయాలు ఉండడంతో స్థానికులు ఆమెను బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భాస్కర్ ఖమ్మం నుండి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, ఆటో డ్రైవర్స్ సామూహికంగా కూడా అత్యాచారం చేయడం జరిగింది. ప్రజెంట్ ఆ బాలిక సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వాళ్ళపై పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పటికే ఈ యొక్క బాలికపై అత్యాచారం ఘటన ఖమ్మం జిల్లాలో మొత్తం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు కూడా దీని ఒక సవాల్గా స్వీకరించారని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి 24 గంటల్లో చాలా వరకు కూడా పురోగతి సాధించేందుకు సైతం విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు భద్రాచలం పోలీసులు. మరోవైపున బృందాలుగా ఏర్పడ్డారు. ఒక 4-5 బృందాలుగా పోలీసు టీం ఏర్పడి నిందితులు ఆటోలో మొత్తానికైతే ఒక ట్రాలీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి బోధగూడెంకు చెందినటువంటి బాలిక, మైనర్ బాలిక అక్కడి నుంచి తన బంధువు ఉన్నటువంటి కుంట, ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుంట సరిహద్దు ప్రాంతానికి అక్కడ బంధువుల ఇంటికి వెళ్ళారు. వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి. అక్కడ నుంచి తిరిగి మళ్ళీ వాళ్ళ సొంత ఊరు వస్తున్న నేపథ్యంలోనూ అదే ప్రాంతంలో గొల్లగూడెం సమీపం ఉంది. ఆ గొల్లగూడెంలో తాను అక్కడ స్టే చేసేందుకు వెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా కుంట నుంచి చెర్ల వచ్చిన తర్వాత అక్కడ బస్సులు లేట్ అయిపోయినాయి. బస్సులు కూడా లేవు. సాయంత్రం కాలం కావడంతో అడంతా కూడా సాయం సమయంలో ఆడున్నటువంటి ట్రాలీ డ్రైవర్లు ఆసరా సహాయం కోరింది ఆ బాలిక. మొత్తంగా అన్న, నాకు గొల్లగూడెం వెళ్ళాలి, ఇక సమీపంలో ఉన్న గొల్లగూడెం మా అన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పని వచ్చిరని తెలుగు. అంటే ఆ బాలిక మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన బాలిక కావడంతో ఆమెకి తెలుగు చక్కగా రావడం లేదు. వీళ్ళు కూడా ఉన్న ట్రాలీ డ్రైవర్లు కూడా వచ్చిరాని లాంగ్వేజ్ మేనేజ్ చేసుకుంటూ ఆమెని నమ్మించి ఆటో ట్రాలీలు ఎక్కించుకొని తన డ్రైవర్తో పాటు మరో వ్యక్తి కూడా అప్పటికే ఆటో ట్రాలీలు ఉన్నట్టుగా అమ్మాయి వాంగ్మూలం ఇచ్చింది పోలీసులకు. మరోవైపున అదే ప్రాంతంలో ఆమె అక్కడి నుంచి ఆ బోధగూడెం నుంచి అంటే ఛత్తీస్గఢ్ నుంచి అంటే ఏదైతే కుంట ఉందో కుంట ప్రాంతం నుంచి బోధబండ వరకు వస్తున్న తరుణంలోనే ఒక్కసారిగా కుంట ప్రాంతంలో నుంచి ఆమె సగం దూరం వచ్చిన తర్వాత మధ్యలో ఏడురాళ్లపల్లి వద్ద ఆమెకు కూల్ డ్రింక్ ఇచ్చినట్టుగా బాధితురాలు పోలీసులు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఆ ఏడురాళ్లపల్లి సమీపంలోనే ఆ ఊరు ముందు నుంచే కూల్ డ్రింక్ ఇచ్చేసి థమ్స్అప్ బలవంతం దాపించారు. దాంట్లో మొత్తం మంది కలిపినట్టు అనిపించింది. తర్వాత మేము కూడా, నాకు వద్దు అని చెప్పంటే మేము కూడా తాగుతున్నాను మాయమాటలు చెప్పారు అని చెప్పింది. తర్వాత ఆ తాగిన తర్వాత స్పృహతపై పడిపోయాను, కానీ ఏడురాళ్లపల్లి సమీపంలోనే తనపై అత్యాచారం జరిగి ఉండొచ్చు అని బాలిక కూడా అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. కానీ అది గ్యాంగ్ సామూహిక రేపా లేకపోతే ఒకరిద్దరు కలిపి నాటికి పరిణామాలతో చేశారనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. అయితే అది కట్ చేస్తే అక్కడి నుంచి మొదలుకొని నిందితులు భయపడే ఆమె స్పృహ కోల్పోయింది. తనపై అకృత్యంగా వాళ్ళు అంతా తయారయ్యారు. ఆమెపై ఘాట్లు పెట్టడం, తర్వాత విచక్షణ రహితంగా ఆ మహిళ బాలికపై మొత్తానికైతే వాళ్ళు అత్యాచారం చేయడంతో ఆ బట్టలు కూడా చిందరవందర చేసి చింపేయడం, తర్వాత ఆమె ముట్టినట్టు గాయాలు కావడం, పంటి ఘాట్లు ఉండటంతో అవన్నీ గుర్తించినటువంటి పోలీసులు కేసును సీరియస్ తీసుకున్నారు. మరోవైపున అక్కడ నిందితులు అక్కడి నుంచి ఆమె స్పృహలోకి రాకపోవడంతో భయపడి ఒకవేళ ఈ కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం గ్రామం సమీపంలో పెద్దమ్మగుడి సమీపంలో తీసుకురావడం జరిగింది. అక్కడ అర్ధరాత్రి పూట వదిలేశారు ఆ బాలికను. ఆమె కూడా భయం పరాంతులు అసలు ఏం జరుగుతుందో తెలియని పొజిషన్లో ఉన్నది. ఒకవైపున ఆమె కూడా ఒక్కసారిగా ఈ ఘటనకు సంబంధించి నిర్గాంతకపోయి తన యొక్క ఎవరిని అంటే తనకు లాంగ్వేజ్ రాదు, ఒక మాట్లాడదాన్న ఎవరు లేరు అక్కడ. నైట్ ప్రాంతం కావడం, నైట్ సమయం కావడంతో సమీపంలో షాపులు అంతా కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి. తెల్లవారుజామున వరకు కూడా బాలిక ఎక్కడైతే నిందితులు ఆమెను అక్కడ వదిలిపెట్టిపోయారో అక్కడ నుంచి
సమీపంలో ఉన్నటువంటి టెంపుల్ ఎదురుగానే పెద్దమ్మ గుడి ఎదురుగా డివైడర్కు ఒక విద్యుత్ స్తంభాన్ని పోల్ను ఆసరా చేసుకొని ఆమె ఉండడం జరిగింది. స్థానికులు లేచి ఉదయం పూట ఆ బాలికను చూసి చేరదీశారు. తర్వాత ఐసిడిఎస్ ఆశా కార్యకర్తకు సమాచారం అందించి అక్కడ నుంచి ఐసిడిఎస్ అధికారులకు, తర్వాత అక్కడ నుంచి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం మొత్తానికైతే ఈ కేసును మాత్రం అంటే దుమ్మగూడెం నుంచి, కుంట నుంచి, మరోవైపున గొల్లగూడెం నుంచి, మరోవైపున ఈ ఏడుగలపాలెం నుంచి మొత్తానికైతే ఈ ప్రాంతం నుంచి కూడా సీసీ ఫుటేజీలు మొత్తంగా పోలీసులు చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. అర్థం మరోవైపున పెద్దంగుడి దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ రాకపోకలకు సంబంధించి అనుమానితులకు సంబంధించి 3 వెహికల్స్ సంబంధించి ఇప్పుడు ట్రేస్ అవుట్ చేశారు పోలీసులు. మొత్తానికి బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు 0 ఎఫ్ఐఆర్ చేసేసి కేసును ఆంధ్ర రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కూడా రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లో బాలిక తల్లిదండ్రులు కూడా ఇప్పుడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఐసిడిఎస్ అధికారుల సమక్షంలో పోలీసులు బాలికను వాళ్ళకి అప్పగించనున్నారు. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందనేది ఒక రూఢి అవుతుంది. మరోవైపున అంటే ఆంధ్ర సరిహద్దు ప్రాంతం లేదా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ఈ 2 ప్రాంతాలలో జరిగినట్టుగా పోలీసులు ఒక అంచనాకు వస్తున్నారు. కానీ అసలు నిందితులు మాత్రం తప్పించుకోకూడదనే యొక్క సంకల్పంతో మాత్రం పోలీసులు కూడా చాలా వరకు కూడా వాళ్ళ యొక్క అంటే ఆలోచన పదును పెడుతూ నిందితులను చాకాచాకంగా పట్టుకునే విధంగానే ముందడుగు వేస్తున్నారు. మొత్తానికి ఏడుగురాలపల్లి వైపులోనే ఘటన జరిగిందనేది బాలిక ఒక అనుమానాస్పదంగా చెప్తున్న నేపథ్యంలో ఏడుగురాలపల్లి చూసుకుంటే మాత్రం అక్కడ అంతా కూడా చాలా వరకు ఆ ప్రాంతంలో మొత్తం అది ఒకవేళ అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో కూడా నిర్మాషంగా ఉంటుంది. అంత రాకపోకలు సాయంకాలం చాలా తక్కువ ఉంటుంది, ప్రయాణికుల రద్దీ కూడా కనుక ఆమెను అక్కడే అఘాయిత్యం చేసి భయపడి లేదా ఆమెను కావాలని ఉద్దేశపూర్వకంగానే తెలియని ప్రాంతానికి తీసుకొచ్చారా అనేది కూడా ఆ దిశలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపున మైనర్ బాలిక, ఆమె బాలిక మొత్తం వయసు కూడా 17 సంవత్సరాల లోపు ఉండడంతో కూడా పోలీసులు కూడా దీన్ని సవాల్గా స్వీకరించారు. మరోసారి 0 ఎఫ్ఐఆర్ ఖమ్మం జిల్లాలోనే ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో కూడా ఆంధ్ర రాష్ట్రం పోలీసు సాయం కూడా తీసుకుంటున్నారు. ఒకవైపున కుంట పోలీసులు సహాయం కూడా తీసుకొని మొత్తానికి 3 బృందాలుగా 5 బృందాలుగా 4 బృందాలుగా ఏర్పడి కేసును త్వరగా దీనికి పురోగతి సాధించే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ మాత్రం రోహిత్ రాజు మాత్రం వేగంగా దీనికి ఈ వర్క్ క్లియర్ చేసే విధంగా క్లియర్ చేసిన చెప్పుకోవచ్చు. ప్రసూన భాస్కర్, అయితే తమ బిడ్డకు సామూహిక అత్యాచారం చేయడం జరిగింది కాబట్టి ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యుల విషయం చూస్తే మాత్రం చాలా వరకు కూడా గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. అందుకే మైనర్ బాలిక కావడం, తర్వాత వాళ్ళకి కూడా ఇక తెలుగు చక్కగా రాకపోవడం ఒకటి. రెండోది వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఎడిపోతున్న పొజిషన్ అంటే ఆ బాలిక పరిస్థితి చూసి కన్నీరు ముడి అయిపోతున్నారు. ఎందుకంటే తనపై ఏం జరిగిందో కూడా తెలియని పొజిషన్లో బాలిక షాక్తో ఉండడంతో కూడా ముందు ఆ బాలికకి సంబంధించి సంరక్షణ వైపే తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికైతే వాళ్ళు మీడియా ముందు రావడానికి కూడా విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటికే దీనికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా రాష్ట్ర ఉన్నతాధికారులు, మరోవైపున మంత్రులు కూడా ఆరాధించిన ఘటన ఉంది. ఈ అంటే నిందితులు ఎంతవారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ అనే దిశగా అడుగులు వేస్తుంది డిపార్ట్మెంట్ కూడా. మరోవైపున ఈ కుటుంబీకుల సమక్షంలోనే ఈ రోజు అంటే ఆంధ్ర పోలీసులకు ఐసిడిఎస్ అధికారుల నేతృత్వంలో మొదటి వాళ్ళకి అప్పగించేందుకు మాత్రం రంగప్రవేశం చేశారు. అంత సిద్ధమవుతుంది పేపర్లు కూడా. మరోవైపున ఈ యొక్క ఘటనకు సంబంధించి బాలిక తల్లిదండ్రులు మాట్లాడడానికి మాత్రం ముందు రాలేకపోతున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతం